హాయ్ ఫ్రెండ్స్, పైథాన్లో రిమూవ్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక లిస్ట్లో ఉన్న ఐటమ్స్ ఏదైతే ఫస్ట్ మ్యాచింగ్ అయ్యేదో అది రిమూవ్ అవుద్ది అనమాట. ఆ రిమూవ్ సింటాక్స్ ఏంటంటే లిస్ట్ డాట్ రిమూవ్ ఓపెన్ బ్రాకెట్ వాల్యూ క్లోజ్ బ్రాకెట్ అనమాట సింటాక్స్ అనమాట. అలాగే కోడ్ చూడండి, లిస్ట్ అండర్ స్కోర్ ఏ ఈక్వల్ టు ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ 1,3,2,3 క్లోజ్ స్క్వేర్ బ్రాకెట్. అంటే ఏం చేస్తున్నా అంటే కొన్ని ఐటమ్స్ని డిక్లేర్ చేసుకున్న లిస్ట్ అండర్ స్కోర్ ఏలో మనం ఏం చేస్తున్నాం, రిమూవ్ అంటే ఏంది, ఏదైతే మ్యాచింగ్ అయితే అది రిమూవ్ చేసిద్ది కాబట్టి మనం రిమూవ్ ఆఫ్ యూజ్ చేసుకున్నాం. ఇక్కడ ఏం చేయాలి, లిస్ట్ అండర్ స్కోర్ ఏలో ఐటమ్స్ 3 అనే నెంబర్ 2 టైమ్స్ ఇచ్చా. అప్పుడు ఏమైంది అంటే 3ని రిమూవ్ చేయడానికి మనం ఏం చేస్తాం, రిమూవ్ ఆఫ్ని యూజ్ చేసుకున్నా. అప్పుడు నేను సెకండ్ లైన్ కూడా ఏం చేస్తానంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏ డాట్ రిమూవ్ ఓపెన్ బ్రాకెట్ 3 క్లోజ్ బ్రాకెట్. అంటే ఏం చేస్తానంటే లిస్ట్ అండర్ స్కోర్ ఏలో ఐటమ్స్ ఏదైతే 3 మ్యాచింగ్ అయిందో 2 టైమ్స్ అయిందో అది రిమూవ్ అవడానికి మనం రిమూవ్ ఆఫ్ని యూజ్ చేసుకున్నా. ప్రింట్ లిస్ట్ అండర్ స్కోర్ అని లిస్ట్ అండర్ స్కోర్ అని థర్డ్ లైన్ కోడ్ రాసి అప్పుడు ఏం వచ్చింది అంటే అవుట్పుట్ ఓపెన్ స్క్వేర్ బ్రాకెట్ 1,2,3. అంటే ఏంది, 3 అనేది రిమూవ్ అయింది అంటే 2 టైమ్స్ వచ్చింది కాబట్టి ఏదైతే ఫస్ట్ మ్యాచింగ్ అయింది కాబట్టి అది రిమూవ్ అయ్యేసి మనకు నార్మల్గా థర్డ్ అండ్ ప్రింట్ అయింది అనమాట. దిస్ ఈస్ ద వన్ టాపిక్ ఆఫ్ రిమూవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ విత్ సాయి.